హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు బంపర్ ఛాన్స్ అండి. నెలకు 34,000 అయితే వస్తుంది ఈ పథకం ద్వారా. మరి అది ఏంటి? ఎలా చేసుకోవాలి? ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైనటువంటి పెట్టుబడి, నెలవారీ ఆదాయం కోరుకునేటటువంటి వృద్ధులకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అనేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈ ఈ యొక్క ప్రభుత్వ పథకంలో ఇది ప్రభుత్వ పథకము. ఈ యొక్క ప్రభుత్వ పథకంలో గరిష్టంగా వడ్డీ అనేది 8.2% అనేది లభిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 30,00,000 వరకు దంపతులిద్దరూ కలిస్తే అంటే జాయింట్ అకౌంట్ అయితే 60,00,000 వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఒక ఉదాహరణకు మీరు రూ. 50,00,000 ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేశారనుకుందాము. భార్యాభర్తలు ఇద్దరు కలిసి. సో, మీకు ఏడాదికి రూ. 4,10,000 వడ్డీ రూపంలోనే వస్తుందనమాట. 50,00,000కి. అంటే దీనిని నెలవారీగా లెక్కిస్తే మనకు రూ. 34,167 చేతికి అందుతుంది. మరి ప్రతి నెల గూడా ప్రతి 3 నెలలకోసారి క్వార్టర్లీ వడ్డీనైతే మీ ఖాతాలో జమ చేస్తారు. 5 ఏళ్ల కాల పరిమితి ముగిసాక మీకు అసలుతో పాటు మొత్తం వడ్డీతో కలిపి మీరు రూ. 7,50,000 పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు గనక వడ్డీ దాచుకున్నట్లయితే ఖర్చు పెట్టకుండా 5 ఇయర్స్‌కి 50,00,000 వచ్చేసి 70,00,000 అవుతుందన్నమాట. అయితే ఈ పథకంలో సెక్షన్ 80సి కింద 1.5 లక్షల వరకు గూడా పన్ను మినహాయింపు అనేది లభిస్తుంది ఇంట్రెస్ట్‌లో. మనకొచ్చే ఈ 34,000 ఇంట్రెస్ట్‌లో ఇయర్‌లీ 1.5 లాక్ వరకు మనకు టాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ వడ్డీ ఆదాయం 50,000 దాటితే టీడీఎస్ అనేది కట్ అవుతుంది. కానీ ఆదాయం తక్కువ ఉన్నవారు ఫార్మ్ 15హెచ్ సమర్పించి దీనిని కూడా నివారించుకోవచ్చు. మరి అత్యవసర పరిస్థితుల్లో ఒక ఏడాది తర్వాత మనము డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే పెనాల్టీతో మనము డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం కూడా మనకు ఉందన్నమాట. అంటే వడ్డీలో కొంచెం తగ్గిచ్చిస్తారు. ఇకపోతే 55 ఏళ్ళు నిండినటువంటి వీఆర్ఎస్ తీసుకున్నటువంటి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్నటువంటి ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరవచ్చనమాట. సీనియర్ సిటిజన్లు అంటే మనం 60 సంవత్సరాలు పైబడిన వారంటాము. కానీ వీఆర్ఎస్ తీసుకున్న వారైతే 55 ఏళ్ల నుంచే వీరికి ఈ ఎస్సీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అయితే ప్రస్తుత వడ్డీ రేట్ వచ్చేసి 0.8% ఉంది. సో, పెట్టుబడి అనేది కనీసం రూ. 1000 నుండి గరిష్టంగా 30,00,000 వరకు ఒకరికనమాట. జాయింట్ అకౌంట్ అయితే 60,00,000 వరకు కూడా పెట్టుకోవచ్చు. మరి టెన్యూర్ ఎంత అంటే 3 ఏళ్ళు గాని, 3 ఏళ్ళు సారీ ఫ్రెండ్స్, 5 ఏళ్ల వరకు ఉంటుంది. తర్వాత మరొక 3 ఏళ్ళు దాన్ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు గూడా. ఇంకా ఉండాలి అంటే అట్లే పెట్టుకోవచ్చు. సో, అదే విధంగా వస్తూ ఉంటుంది. ఇంకా భద్రతా విషయంలో ప్రభుత్వ హామీ, ఇది ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ప్రభుత్వ హామీ ఉండటం వల్ల మీ సొమ్ముకు 100కు 100% అనేది రక్షణ అయితే ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ అంటే 55 ఏళ్ళు నిండిన వృద్ధులు ఎవరైనా కావచ్చు, ఉద్యోగులు గాని, పెన్షనర్స్ గాని, ఎటువంటి వారైనా కావచ్చు. అదే 55 ఏళ్ళు నిండినటువంటి వీఆర్ఎస్ ఆహ్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాని ఇచ్చేటటువంటి అత్యుత్తమ పథకం ఇది. మార్కెట్‌లో ఎటువంటి రిస్క్ లేకుండా అంటే మనకు స్టాక్ మార్కెట్‌కి సంబంధించి హై, లో అని ఇట్లా ఎక్కువ తక్కువ లేకుండా మనం పెట్టిన అసలనేది సేఫ్‌గా ఉంటుంది. దానికి మొదటి రోజు నుంచే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. వడ్డీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడే గాని ఒక రూపాయి కూడా తక్కువ రాదు. మనం మిడిల్‌లో మనము విత్‌డ్రా చేసుకుంటే తప్ప. అంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అని అంటాం గదా! మనం 5 ఇయర్స్ తీసుకున్నాం ఫస్టు. ఆ 5 ఇయర్స్ 1 ఇయర్ తర్వాత తీసుకోవాలంటే దాన్ని ప్రీ మెచ్యూర్ క్లోజ్ అంటాము. సో, ప్రీ మెచ్యూర్ క్లోజ్ కింద 1% ఆహ్, ఇంట్రెస్ట్‌లో 1% అయితే కోత విధిస్తారనమాట. అంటే మనకి అసలు మీద అయితే ఎటువంటి లాస్ ఉండదు. సో, వచ్చిన వడ్డీలోనే కొద్దిగా పట్టుకుంటారు.
ఇక బ్యాంకు ఫిక్స్డ్ ఎఫ్‌డీల కంటే ఇది ఎక్కువ వడ్డీనిస్తుంది. సో, మనకు బ్యాంక్ ఎఫ్‌డీ 6.5% ఇస్తోంది పర్ యానమ్. మరి ఎక్కడ 6.5% ఎక్కడ 8.2%. సో, దాదాపుగా అండి. సో, 2 కాదు ఎగ్జాక్ట్‌గా అయితే 1.8% ఎక్కువనమాట. మరి పన్ను ప్రయోజనాలను అందిస్తూ రిటైర్డ్ వ్యక్తులకు గౌరవప్రదమైన నెలవారీ ఆదాయాన్నయితే సమకూరుస్తుంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. సో, ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకసారిగా రిటైర్మెంట్ అమౌంట్ గనుక వచ్చిన వారు దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? మంత్లీ ఇన్‌కమ్‌గా ఇక్కడ మనమైతే ఉంచుకోవాలని జెప్పేసి అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.